అప్లికేషన్ లేకుండా సప్లై చేస్తావు. అంచేత ఈ ప్రపంచం అనేది ఒక ఎగ్జిబిషన్. ఈ ఎగ్జిబిషన్ అధినాథుడు భగవంతుడు అనమాట. అర్జునుడు భగవంతుడిని పట్టుకున్నాడు, ఎగ్జిబిషన్ లో వస్తువులు పట్టుకున్నాడు దుర్యోధనుడు. ఆఖరికి మిగిలింది ఏమిటి? దుర్యోధనుడికి నోట్లో మంచినీళ్ళు పోసినోడు కూడా లేకుండా దిక్కులేని చావు తెచ్చాడు. అర్జునుడేమో భగవంతుని యొక్క దివ్య కృపతో అనంతమైనటువంటి విజయలక్ష్మిని పొంది ఆఖరికి మోక్ష లక్ష్మిని పొంది తీవ్రమైనటువంటి వైరాగ్య తత్వజ్ఞానిగా నిలిచిపోయాడు. అందుచేత భగవంతుడిని పట్టుకోవాలి. భగవద్గీత కించిత గీత, భగవద్గీత చదవండి. కొద్దిగా చదవమన్నాడు, ఒక శ్లోకంతో ముట్టికండి, పూర్తిగా చదవండి. ఎందుకంటే సోమర్తనము ఈ రోజు మనం చేసామనుకో, తగ్గించామనుకో, రేపు మళ్ళీ ఈ రోజు చదవలేదనుకో, నేను చదవలేదు కదా ఏమైందిలే అని రేపు మళ్ళీ సోమర్తనం వస్తాను. రామకృష్ణానంద స్వామి చెప్పేవారు, సోమరి పరమ సోమరి అని ఇద్దరు ఉండేవారంటే. ఇద్దరు ఒక అడవిలో దారి పక్కన పడుకొని ఉన్నారు. పడుకొని ఉంటే ఒక సాధువు గారు దారి మీద వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ స్వామిని ఎంచేత మనం ఏ సెకండ్ లో ఏది చూస్తున్నామో గురుతత్వం అనంతమైనది, ఎప్పుడు గురు శక్తి చూస్తూనే ఉంటుంది. గురుతత్వం భగవతత్వం కూడా అనంతమైనది అనమాట. అందుచేత పూర్ణావతులు చేయిస్తామని మనం పూర్ణంగా ఉండొద్దు. ఎప్పుడు కూడా ఎప్పుడు మనకు పూర్ణావతి అంటే చివరి ఊపిరి వదిలిపెట్టామో అప్పుడు పూర్ణావతం. అంచేత ప్రతి ఒక్కరు కూడా నిద్ర ఆలస్యము ఎప్పుడైతే మనం చేసామో ప్రమాదాలు అప్పుడే వచ్చి పడతాయండి. మేము భగవద్గీత చదివాం కదా, మాకెందుకు కష్టాలు అంటాం. నువ్వు పూర్తిగా చదువు, పూర్తిగా విశ్వసించు, పూర్తిగా నమ్ము. ఇవాళ భగవద్గీత చదివాము, ఇవాళ కొబ్బరికాయలు కొట్టాము, మాకెందుకండి ఈ కష్టాలు అంటాం. కానీ నిన్నేం చేసావు నీకు తెలియదు కదా, కిందటి జన్మలో ఏం చేసావో తెలియదు కదా. కిందటి జన్మలో నువ్వు చేసిన పాపాలన్నింటినీ కూడా వ్యాధి రూపంలోను, కష్ట రూపంలోను, శారీరకంగాను, మానసికంగాను మనం ఇబ్బందులు పడవలసి వస్తుంది అనమాట. అంచేత ఆ బాధలు పోవాలి అంటే మనం గత జన్మలో ఏం చేస్తామో తెలియదండి. చూడండి, మీ ఇంటికి ఒక చుట్టూ వచ్చాడు అనుకోండి, పల్లెటూరు ఆయన, మీ అందరి చేత భగవద్గీత పెట్టించినందుకు పూర్ణావతులు అయిపోగానే భగవద్గీతలు గూట్లో పెట్టకండి. చుట్టూ